హాయ్ గైస్, వెల్కమ్ టు రాము బ్లాగ్స్. ఈ ట్రెక్కింగ్ చూడండి ఎంత మంది వస్తున్నారు. నడిచేసరికల్లా సరిపోద్ది. ఇంకా ఎనర్జీ మొత్తం అయిపోయింది. గణేష్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నారు. వచ్చేసరికి టైం పట్టేలాగా ఉంది. ప్రస్తుతానికి ఒక్కనే వెళ్తున్నాను. వెనక్కి కూడా వస్తూ ఉన్నారు జనాభా. ఇక్కడి నుంచి ఓకే బాగానే ఉంది నడ్డానికి. అయితే ఇంకో ఇల్లే కొలిది చాలా హైట్ ఎక్కువ ఉంటుంది. చాలా ఓపిక కావాలి. నడాలంటే తగింది మొత్తం నీళ్ళు దిగిపోతాయి. ఇంకదే చాలా డౌన్. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంకొద్ది డౌన్, ఇంకా ఇటు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్లేస్ లేదు. దిగవలసిన వాళ్ళు దిగుతున్నారు. ఇంకా ఇది దారుణంగా ఉంది ఇక్కడి నుంచి. ఇంకా పైకి వెళ్తే కొద్ది ఇప్పుడు సన్ రైజ్ బాగా కనిపిస్తుంది. ఇంకొద్ది లైట్గా పైకి వెళ్తే కనిపిస్తుంది నీరు. ఆల్రెడీగో దిగవలసిన తక్కువ ఉంది, ఎక్కవలసిన ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎక్కడికి ఇంకా ప్లేస్ అయితే కట్టలేదు. ఈయన కర్ర తగిలించేలా ఉన్నారు. చూడండి ఎలాగొందో. మీ తిరుపతి ఎక్కడ కాదు, ఇక్కడికి వచ్చి ఒకసారి ఎక్కితే తెలిసి వస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం స్కిడ్ అయిపోతాం. ఎనర్జీ సగం అయిపోయింది. ఓకే, సన్సెట్ పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. చూడండి ఎంత హైట్ ఉంది. ఇంకా ఎల్లుకొల్లి హైట్ ఎక్కువ ఉంటుంది, తగ్గట్లే. ఈ పక్క నుంచి వస్తున్నారు. అసలు కట్టలేదు ఎక్కడ కూడా. ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. మిగతా వీడియో పైకి వెళ్ళిన తర్వాత చూడవచ్చు. అలాగే ఇంకా ఎక్కవలసింది కూడా ఇంకా చాలా డౌన్. ఇంకా గణేష్ ఇంకా రాలేదు. ఏవో చూస్తుండే. ఓకే ఓకే, కొద్ది మీదకి వెళ్తే సన్ రైజ్ చూడొచ్చు. బయటకు వచ్చింది సన్ రైజ్. పైకి వెళ్ళాలి. ఎక్కడం కొద్ది వరకు సింపుల్, కానీ దిగడం చాలా కష్టం. ఇంకా హైట్ వెళ్ళే కొద్ది. ఇంకెక్కడ చాలా మంది దిగుతున్నారు. వెళ్ళడం కూడా అవ్వట్లేదు. ఇంకెళ్ళే కొద్ది చాలా దారుణంగా ఉంటుంది. ఈ పక్కన వెళ్తాను, ఆ పక్కన వెళ్ళి దిగుతాను. నో ప్రాబ్లం. ఇక్కడ చాలామంది రెస్ట్ తీసుకుంటారు ఎక్కలేక. అయ్యో అట్టి పక్క మళ్ళీ వెళ్ళాలి.
అందరు రెస్ట్. ఓకే, ఎక్కడి నుంచి సన్సెట్ ఇంకా పైకి వెళ్తే కొద్దిగా కనిపిస్తుంది పూర్తిగా. ఓకే, ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. ఇంకొద్ది పైకి వెళ్తే ఇంకొద్ది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ ఆల్రెడీ చాలా వరకు వస్తాం. ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి. ఎక్కే లోపల మొత్తం వాయిస్ అయితే ఇలా ఉంటుంది, కొద్దిగా ఎడ్జిట్ చేసుకోండి. ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా ఇల్లే కొద్ది నైట్ ఎక్కువ ఉంటుంది. మా వాళ్ళు ఎక్కడికి చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంకా ఎక్కాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఎక్కడం అంత డేంజర్, దిగడం కూడా అంత డేంజర్. ఇప్పటికి 6 మొదలు పెడితే 7:30 అవుతుంది. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా పైకి ఎక్కాలి. ఓకే ఓకే, అసలు పైన కనే కనిపించట్లేదు. ఎక్కాల్సింది. సూపర్గా ఉంది కదా లొకేషన్. ఇంకా పైకి వెళ్ళాలి. చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూపర్గా ఉంది వ్యూ మొత్తం. ఇంకా పైకి ఉన్నారు ఆల్రెడీ. ఇంకొద్ది పైకి వెళ్తే సన్ రైజ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇంకా నడాలి. ఇప్పుడు మనం వినాయకుడు ఎంట్రన్స్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇంకొద్ది లోపలికి వెళ్తే ఇంకా వినాయకుడు కనిపిస్తాడు. కాకపోతే అతను అంత లైన్. ఓం నమః శివాయ. ఇంకొద్దిగా ముందుకెళ్తే శివన్ టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ ఆల్రెడీ ఇంకా లోపలికి వెళ్ళాలి. అసలు ఎండ మరీ దారుణంగా ఉంది ఈ టైం కూడా. అబ్బా, లొకేషన్ మాత్రం సూపర్. ఎంత హైట్ ఉన్నా. నాలుగు గంటల కష్టం తర్వాత ఇప్పటికి ఇంకా లోపలికి వెళ్తున్నాం. దగ్గరికి వస్తాం అనుకుంటా. ఇంకా ఆ పక్క వెళ్ళాలి, గుడి ఉంది. లొకేషన్ బాగుంది కదా. ఎంత హైట్లో ఉన్నాను చూడు ఒకసారి. చాలా జాగ్రత్త దిగాలి ఇది కూడా. ఎంత హైట్ చూసావా. ఓం నమ శివాయ. మొత్తానికి శివ దర్శనం అయిపోగా వచ్చి ఇలా అసలు రోడ్డు చాలా దారుణంగా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫేస్ అయితే అడ్జస్ట్ అవ్వండి ఈరోజుకి. ఎందుకంటే లాంగ్ జర్నీ వల్ల ఇలాగే ఉంటుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ప్రసాదం ప్రసాదం. ప్రస్తుతానికి ఇవి తినాలి.
దర్శనం అయిన తర్వాత కొద్దిగా బయటకు వస్తే ఇక్కడ మనకి స్నాక్స్ టైప్ కొద్దిగా తిందాక ఇస్తారు. ఎందుకంటే ఎనర్జీ ఆల్రెడీ డౌన్ అయ్యి ఉంటుంది కాబట్టి సరిపోద్ది. నీ పని బాగుంది, పార్టీ ఒప్పుకోవాలి చెప్తున్నప్పుడు. కరెక్ట్గా ఎన్ని గంటలు అయింది కరెక్ట్గా ఇప్పుడు జర్నీ? 5 9:30 అంటే 4:30 గంటలు అంతే కదా. కరెక్ట్గా 4:30 గంటలు పట్టింది దర్శనం చేసుకోవడానికైతే. నీళ్ళు కూడా లేవు, చాలా ఇబ్బంది. ఇప్పుడు చాలామంది అయితే ఎక్కడికక్కడ పడుకొని పోతుంటారు ప్రశాంతంగా. ప్రస్తుతానికి దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఫోటోలు తీసుకోవడం చేస్తున్నారు. పక్క చూడండి అసలు లొకేషన్ అంత బాగుంది. బ్యాక్ సైడ్ బ్లూ సూపర్లో ఉంది. నడిస్తారు మాత్రం సుక్కలు కనిపించాయి. ఈ పక్క కూడా ఇప్పుడు ఆల్రెడీ 4:30 గంటలు అయినా కూడా దర్శనం అయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది. అయితే చాలా ఇబ్బంది వాటర్. ఆ 2 గంటలు కరెక్ట్గా ఉంటే ఇబ్బంది ఎటువంటి ఉండదు ఇక్కడ. రాము వ్లాగ్స్. దర్శనం అయ్యాక అందరు కిందకి వెళ్ళిపోతారు ప్రశాంతంగా. ఓకే. తెలుగు అబ్బో పాత బెస్ట్ ఇల్ల రాము వ్లాగ్. థ్యాంక్స్. ఓకే ఓకే. 91